ఆర్థికంగా మనకి దూరమైపోయి వెళ్ళిపోయారు. కానీ ఆవిడ ఎప్పుడు కూడా మనందరి మనసుల్లో ఎప్పుడు ఏదైనా కామెడీ సీన్స్ చూసినప్పుడు కానీ ప్రతి ఒక్కరు ఫోన్లో చూస్తుంటాం. ఎవరికి బాయి ఆ పాట అదొకటేదో ఉంది సీన్, అది రెగ్యులర్గా అది చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూనే ఉంటారు. ఆవిడ కామెడీతో మనల్ని నవ్విస్తూనే ఉంటారు, ఎప్పటికీ నవ్విస్తారు. మన జనరేషన్ కాదు, ముందు జనరేషన్ కూడా. ఇక ఈరోజు ఈ బాధ్యత ఆవిడకి నాకు ఏ రుణం ఉందో తెలీదు. ఆ రుణం నేను తీర్చేసుకున్నాను మ్యాక్సిమం. నాకు ఇప్పుడే కాదు, ముందు నుంచి ఆవిడతో అనుబంధం అలాగా. ఆవిడ ఎంత దూరంగా ఉందామన్నా ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నేను దగ్గరికి వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఆవిడ మాట కటుగా ఉంటుంది, కానీ పరిస్థితి వయోభారం కాదా. మనం అమ్మాయితో అన్నదా అనుకొని మళ్ళీ మనుషులం కదా మనం, ఏదేమైనా సరేలే అని చెప్పేసి మనుషులకి ఇలాంటి కష్టంలో రానప్పుడు ఇంకెప్పుడు వస్తారు. సుఖంలో రాపోయినా పర్లేదట, కష్టంలో ఉండాలట. ఇంతమంది ఆర్టిస్టులు ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిలబడినందుకు ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇచ్చేయడం చాలా సంతోషం అండి. ఎందుకంటే ఆమె అనాథగా వెళ్ళిపోతుంది అని రాసిన కొంతమందికి ఇది సమాధానంగా వెళ్ళిందమ్మా నిన్న రాశారు కొంతమంది. సో అందుకని మేము ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చూశారు కదా మీరు, ఆవిడ అనాథగా వెళ్ళారా? మీరే చెప్పండి. ఎంత గ్రాండ్గా పంపించాలో అంత గ్రాండ్గా పంపించాం. దానికి ఇక వీళ్ళు మన శంకర్ గారు వాళ్ళ ఆశ్రమం అయితే చాలా చాలా సపోర్ట్ చేశారండి. ఈ శంకర్ గారు వాళ్ళు ఇప్పుడు కూడా అమ్మాయిని మాధవిని కూడా వాళ్ళకి అప్పచెప్పి మేమేం చేయగలము మా తరపున మాట్లాడి చేస్తారండి. విష్ణు గారు లేరు కాబట్టి వచ్చినాక ఒక మీటింగ్ ఉంటుంది. నరేష్ గారు అందరూ పెద్దవాళ్ళందరూ ఉంటారు, మురళీమోహన్ గారు, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటారు. మా చేతనైంది మేము చేస్తాము. నేను అమ్మకి ఎలాగైతే సేవ చేశానో ఆమె నా మాట వింటుందని కొంచెం నాకు అప్పచెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఆమెను కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా ముందు కూడా ఆమెకు కూడా కొంచెం సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటుగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి చేస్తాము. ఇప్పుడు మీరందరూ కూడా మీడియా పరంగా మరొక్కసారి చెప్తుంది ఏంటంటే, శ్యామల గారి గురించి నిన్న కూడా నేను వీడియోలో కొన్ని విన్నాను. అసలు లేనివి ఉన్నవి కూడా రాస్తున్నారండి మీ వ్యూస్ కోసం. దయచేసి అవన్నీ రాయకండి. ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది. చాలా ఘోరంగా రాశారు, చాలా చాలా ఘోరంగా ఉంది. అది బాధ అనిపించింది. ఎవరైనా సరే యూట్యూబర్స్ నాకు తెలిసే ముఖ్యంగా వాళ్ళకి నేను చెప్తున్నా, బాబు ప్లీజ్ తమ్ముళ్ళు మీరందరూ అర్థం చేసుకోండి. ఆవిడ వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు. వాళ్ళ మీద మనం ఆవిడకి నిజంగా మీకు ఏం తెలియదు, ఆవిడ గురించి ఆవిడకి ఎవరు ఉన్నారో తెలియదు, ఏమీ తెలియదు. మీరు ఏది పడితే అది రాస్తే చూసిన వాళ్ళ అమ్మాయి నేను నాకు చూపిస్తుంది తమ్మునేలు. అమ్మాయి చదవడం వచ్చు కదా, ఆ అమ్మాయి నాకు తమ్మునేలు చూపిస్తుంది. పిచ్చి పిచ్చి తమ్మునేలు పెట్టారు అమ్మాయి గురించి. ఎవరు నలుగురు లేరట పాడిమోయడానికి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మీకు సాక్షిగా చెప్తున్నాం. ఇలాంటివన్నీ మా అసోసియేషన్ నిలబడితే పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఎక్కడ మేమందరం లేమా? మేమందరం మా అండగా ఉంది. మాలో నేను జాయింట్ సెక్రటరీ, నాకు అప్పచెప్పారు. ముందు నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు అప్పచెప్పారు. నేను దగ్గరుండి కార్యక్రమం నిర్వర్తి. మీరు లేదు ఎవరు రాలేదని రాయొద్దండి దయచేసి. ఇదంతా క్లియర్గా చూశారు కాబట్టి దయచేసి ఆవిడ మీద పోయిన వాళ్ళ మీద ఇంక రాయొద్దు మన వ్యూస్ కోసం. అది మాత్రం ఆ పాప గురించి కూడా ఇంకేం రాయొద్దండి ప్లీజ్. ఆమెను బాగా చూసుకుంటాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వీళ్ళ ఫౌండేషన్కి కూడా మేము కృతజ్ఞతగా ఉంటాము ఖచ్చితంగా.